ఆర్కే న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరి పబ్జీ, ముఖ్య సలహాదారు సిహెచ్ సుబ్బారావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం కర్ణాకర్, డాక్టర్ మనన్ చంద్ర, కొంకి రమేష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. డాక్టర్ అంబేద్కర్ ద్వారానే దేశ ప్రజలు అందరికీ ఓటు హక్కు కల్పించబడిందని, తద్వారా రాజ్యాంగం రచించే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం రాజ్యాంగం ద్వారానే పరిష్కారం లభిస్తుందని అన్నారు. దేశ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన అన్నారు. తదుపరి రాజమండ్రిలోని ఎస్సీ బీసీ బాలుర బాలికల హాస్టల్లో విద్యార్థులకు అంబేద్కర్ పై నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జయభీములు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ భారతదేశంలో ప్రజల యొక్క హక్కులతో పాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో జీవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్ళకన్నారు. అవి ప్రపంచం అంతా నెరవేరుతాయి. కానీ భారతదేశంలో పాలకులు ఆ అంబేద్కర్ యొక్క సూచనలు, రాజ్యాంగంలో పొందుకొచ్చిన హక్కులను మాత్రం కాలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలకి మంచిని ఎంచుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఓటు హక్కు కోసం 1919 నుంచి అంబేద్కర్ ఎన్నో రకాలుగా ఆయన యొక్క మేధస్సును ఉపయోగించి చర్చలు జరిపి ఈ దేశంలో రాజకీయ నాయకులు నెహ్రూ, గాంధీ, వల్లభాయ్ పటేల్ లాంటి వారందరూ కూడా ఓటు హక్కు మెట్రికులేషన్ పాస్ అయ్యి భూశిస్తు కట్టుకోలు మాత్రం ఉండాలంటే ప్రతి పౌరుడికి వయోజనులకు ఓటు హక్కు ఉండాలని అంబేద్కర్ చెప్పడమే కాకుండా సాధించి ఓటు హక్కును మనకి ఒక వజ్రాయుధంగా ఉంచారు. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలని, రాజ్యాంగాన్ని మారుస్తున్న వ్యక్తులకి బుద్ధి చెప్పాలని సందర్భంగా నేను తెలియజేస్తాను. జై భీమ్. థ్యాంక్ యూ.